వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 45 క్లాస్ 8 హనీడ్యూ నుంచి మనం ఎంసీక్యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ వీడియోలో మనము బిపిన్ చౌదరి స్లాబ్స్ ఆఫ్ మెమరీ ప్రీవియస్ వీడియోలో మనం స్టార్ట్ చేసాం కానీ కంప్లీట్ చేయలేదు. సో దీన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఒక పోమ్ ది లాస్ట్ బాగెయిన్ రవీంద్రనాథ్ ఠాగూర్ది ద లాస్ట్ బాగెయిన్ పోమ్ మీద ఎంసీక్యూస్ కూడా చేద్దాం. ఓకే, సో ఈ లెసన్లో వీళ్ళు ఇంకొక గ్రామర్ కాన్సెప్ట్ని మనకి నేర్పించారు. దట్ ఈస్ హ్యావ్ టు ఎప్పుడు వాడాలి, హ్యాస్ టు ఎక్కడ వాడాలి, హ్యాడ్ టు అండ్ విల్ హ్యావ్ టు. అసలు దీన్ని మనము దేనికి వాడతాం? ఓకే, సో ఈ 4 మనం ఎప్పుడు వాడతాం? ఏదన్నా నెసెసిటీ, ఇది చేయాల్సిందే, లేదా ఏదన్నా ఆబ్లిగేషన్, వీటి కోసం మనం ఈ 4టిని వాడతాం. ఏదన్నా నెసెసిటీ, ఆబ్లిగేషన్ ప్రెజెంట్లో ఉంటే మనము హ్యాస్ టు, హ్యావ్ టు వాడతాం. పాస్ట్లో ఏదన్నా నెసెసిటీ చేయాల్సి వచ్చింది అంటే మనం హ్యాడ్ టు వాడతాం. ఫ్యూచర్లో చేయాల్సి వస్తుంది అనిపిస్తే విల్ హ్యావ్ టు అనేది వాడతాం. ఓకే, సో హ్యావ్ టు అనేది ఇట్ ఈస్ అ రెగ్యులర్ ఆన్ గోయింగ్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. హ్యాడ్ టు అనేది ఈ రెండు ప్రెజెంట్, హ్యాడ్ టు అనేది పాస్ట్, విల్ హ్యావ్ టు అనేది ఫ్యూచర్. మళ్ళీ ఇందులో హ్యావ్ టు అనేది మనం ఐతో, వీతో, యూతో, దేతో వాడతాం. ఓకే, ఐ హ్యావ్ టు, వీ హ్యావ్ టు, యూ హ్యావ్ టు, దే హ్యావ్ టు. ఓకే, ఇవి మనం హ్యావ్తో వాడతాం. అదే హ్యాస్ టుతో మనము హీ హ్యాస్ టు, షీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు, వీటితో మనం హ్యాస్ టు వాడతాం. హ్యాడ్ టు అనేది మనం ఐ, యూ, వి అన్నిటికీ వాడతాం. దే, షీ, ఇట్. ఓకే, ఐ హ్యాడ్ టు, యూ హ్యాడ్ టు, వీ హ్యాడ్ టు, దే హ్యాడ్ టు, షీ హ్యాడ్ టు, ఇట్ హ్యాడ్ టు. అదే విల్ హ్యావ్ టు కూడా అన్ని సబ్జెక్ట్స్కి సేమ్ ఇలానే వాడతాము. ఐ విల్ హ్యావ్ టు, యూ విల్ హ్యావ్ టు, వీ విల్ హ్యావ్ టు, దే విల్ హ్యావ్ టు, హీ విల్ హ్యావ్ టు, షీ విల్ హ్యావ్ టు, ఇట్ విల్ హ్యావ్ టు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మన ఎంసీక్యూస్ ఇప్పుడు మనం కొంచెం అరేంజ్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఐ డాష్ కట్ మై హెయిర్ ఎవ్రీ మంత్. ఓకే, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏది వస్తుంది? హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు. ఎవ్రీ మంత్ అంటున్నారు కదా, ఎవ్రీ మంత్ అంటే ఏంటి? అది రెగ్యులర్గా ఎప్పుడు ప్రజెంట్ ఎవ్రీ మంత్ చేస్తూనే ఉండాలి. రెగ్యులర్గా ఇట్స్ ఆన్ గోయింగ్ నెసెసిటీ. కట్ చేస్తూనే ఉండటం అనేది ఇట్ ఈస్ నెసెసరీ. అందుకని చెప్పి మనం ఐతో పాటు ఏం వాడాలని చెప్పాం? హ్యావ్ టు. ఐ రెగ్యులర్గా అన్నప్పుడు మనకి ప్రెజెంట్ వస్తుంది. ఐతో మనం ఐ హ్యావ్ టు కట్ మై హెయిర్ ఎవ్రీ మంత్ అని చెప్పి వస్తుంది. ఐ హ్యాస్ టు అని రాదు. వి డాష్ గో ఫర్ స్విమ్మింగ్ లెసన్స్ లాస్ట్ ఇయర్. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు. లాస్ట్ ఇయర్ అంటున్నాం కదా, లాస్ట్ ఇయర్ అన్నప్పుడు ఏంటి? పాస్ట్. సో పాస్ట్కి ఏం వాడాలనుకున్నాం? హ్యాడ్ టు. వి హ్యాడ్ టు, పాస్ట్లోని నెసెసిటీ లేదా ఆబ్లిగేషన్. వీ హ్యాడ్ టు గో, వెళ్ళాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే, వీ హ్యాడ్ టు గో ఫర్ స్విమ్మింగ్ లెసన్స్ లాస్ట్ ఇయర్. ఇదే సెంటెన్స్ని వీళ్ళు ఇంకో రకంగా కూడా మనం అడగచ్చు. వీ హ్యాడ్ టు గో ఫర్ స్విమ్మింగ్ లెసన్స్ లాస్ట్ ఇయర్ అంటే ఇది కూడా ఫిల్ చేసేసి ఇచ్చి ఇట్ ఇండికేట్స్ వాట్? ప్రెసెంట్ నెసెసిటీ, ఫ్యూచర్ నెసెసిటీ, పాస్ట్ నెసెసిటీ ఆర్ నో నెసెసిటీ అన్నప్పుడు హ్యాడ్ టు అనేది మనకి పాస్ట్ నెసెసిటీ కింద పడుతుంది. ఓకే, షీ డాష్ టెల్ ద ట్రూత్, టెల్ ద ప్రిన్సిపల్ ద ట్రూత్. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు. ప్రిన్సిపల్కి నిజం చెప్పటం అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ద మూమెంట్. ఈ టైంలో ప్రెజెంట్లో ఇప్పుడు చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్. షీ అన్నప్పుడు షీతో ఏమొస్తుందని చెప్పాం? షీ హ్యాస్ టు టెల్ ద ట్రూత్, టెల్ ద ప్రిన్సిపల్ ద ట్రూత్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చారనమాట. ఓకే, దీన్నే నేను మీకు ఇప్పుడు ఎంసీక్యూ లాగా ఇచ్చా కదా, ఈ 3 మీకు ఎంసీక్యూ లాగా ఇచ్చా. ఇలా మీకు మిగతావి కూడా మీకు ఎంసీక్యూ లాగా అడిగే ఛాన్స్ ఉంటుంది. అన్నిటిని ఒకసారి చూసుకుందాం. సో ఎవ్రీ మంత్ అంటే ఒక రొటీన్. ఎవ్రీ మంత్ అనేది మనకి రొటీన్ లాగా ఉంది కాబట్టి ప్రెజెంట్ వస్తుంది. ఐతో పాటు హ్యావ్ వస్తుంది. ఐ హ్యావ్ టు కట్ మై హెయిర్ ఎవ్రీ మంత్. వి గో ఫర్ స్విమ్మింగ్ లెసన్స్ లాస్ట్ ఇయర్ అన్నారు కాబట్టి ప్రీవియస్ కాబట్టి వి
had to, past necessity. షీ డాష్ టెల్ ద ప్రిన్సిపల్ ద ట్రూత్ అంటే ఇప్పుడు నిజం చెప్పటం అనేది ఇంపార్టెంట్ అన్నప్పుడు షీతో పాటు మనము షీ హ్యాస్ టు ప్రెజెంట్ కాబట్టి షీ హ్యాస్ టు టెల్ ద ప్రిన్సిపల్ ద ట్రూత్ అని చెప్పి వాడాం. దే డాష్ టేక్ ద బేబీ టు ద డాక్టర్ అంటే ఇది కూడా మనకి ప్రెజెంట్ కిందకే వస్తుంది. ఇప్పుడు పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక జ్వరం ఉందో దగ్గు ఉందో ఏదో ఉంది. సో ప్రెజెంట్ అన్నప్పుడు మనము ప్లూరల్ సబ్జెక్ట్ కదా, దేతో మనము దే హ్యావ్ టు టేక్ ద బేబీ టు ద డాక్టర్. వి డాష్ కంప్లైంట్ టు ద పోలీస్ అబౌట్ ద నాయిస్. ఓకే, ఇది ఇప్పుడు జరుగుతుంది, నాయిస్ ఉంది, నాయిస్ గురించి మనం పోలీస్కి కంప్లైంట్ ఇవ్వాలి. ప్రెజెంట్ కాబట్టి వీతో పాటు మనము వి have to complain to the police about the noise. Romit dash finish his homework before he would come play. వచ్చే ముందు, ఆడటానికి వచ్చే ముందు హోంవర్క్ని కంప్లీట్ చేసేసి ఆ తర్వాతే అతను ఆడుకోవటానికి వెళ్ళాలి. అంటే హీ హ్యాడ్ టు, రోమిట్ హ్యాడ్ టు పాస్ట్లో ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ చేసి తర్వాతే అతను ఆడుకోవటానికి రాగలిగాడు. I dash repair my cycle yesterday. Past necessity. I had to repair my cycle yesterday. Okay. Sixth one, choose the correct option where encounter means to meet unexpectedly. I encountered an old friend at the market. The army had a fierce encounter with the enemy, both 1 and 2, neither 1 or nor 2. ఎన్కౌంటర్కి రెండు మీనింగులు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఏ సెంటెన్స్లో మనము ఎన్కౌంటర్ అంటే టు మీట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అన్న మీనింగ్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ వేర్ ఎన్కౌంటర్ మీన్స్ టు మీట్ అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా కలవటం. ఓకే, ఐ ఎన్కౌంటర్డ్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ at the market. The army had a fierce encounter with the enemy. Okay, so I encountered a old friend at the market అంటే మార్కెట్లో ఒక ఓల్డ్ ఫ్రెండ్ అనుకోకుండా కలిశాడు అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. ద ఆర్మీ హ్యాడ్ ఎ ఫియర్స్ ఎన్కౌంటర్ విత్ ద ఎనిమీ అంటే వాళ్ళకి ఎనిమీతో ఒక ఫైట్, ఒక పోరాటం జరిగింది, ఒక కాన్ఫ్రంటేషన్ జరిగింది అన్న అర్థం. ఓకే, సో ఎన్కౌంటర్కి రెండు మీనింగులు ఉంటాయి. ఒకటేమో టు మీట్ అన్ఎక్స్పెక్టెడ్లీ, రెండోది ఇట్ ఈస్ అ బ్యాటిల్ or it is a confrontation. Option 1 is the answer. Choose the correct option for the meaning of idle chat. Idle chat ante enti? Meaningful discussion, unnecessary routine conversation, a formal meeting and urgent debate. Idle chat ante బాతాకని. ఓకే, సో బాతాకాని అంటే మనకి ఎక్కడ వచ్చింది, ఇక్కడ అన్నెసెసరీ రొటీన్ కాన్వర్సేషన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు రీప్లేస్ ద వర్డ్ మీక్ ఇన్ ద సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు రీప్లేస్ ద వర్డ్ మీక్ ఇన్ ద సెంటెన్స్ అంటే మీక్ యొక్క పర్యాయవాచి పదం లేదా మీనింగ్ అడుగుతున్నారు. రవి ఈజ్ మీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ న్యూ పీపుల్. సో ఈ మీక్ అన్న పదం బదులు ఇందులోంచి ఏది వాడచ్చు? క్వైట్ అండ్ హంబుల్, బోల్డ్, అరగెంట్, అవుట్ స్పోకెన్. మీక్ అంటే క్వైట్ అండ్ హంబుల్ అన్న మీనింగ్ వస్తుంది. ఈ మీనింగ్స్ ఏవైతే నేను ఇస్తున్నానో ఇవి మీకు టెక్స్ట్ బుక్లో గ్లాసరీలో ఉన్న మీనింగ్స్ వస్తున్నాయి. Ninth, choose the correct option to replace the phrase utter disbelief in the sentence. She looked at the news in utter disbelief. Utter disbelief ante enti? Complete surprised, slight confusion, mild curiosity, strong agreement. అటర్ డిస్బిలీఫ్ అంటే చాలా సర్ప్రైజింగ్, కంప్లీట్ అసలు తను అనుకోలేదనమాట. అలాంటి దాన్ని మనం అటర్ డిస్బిలీఫ్ అని చెప్పి అంటాం. సో షీ లుక్డ్ ఎట్ ద న్యూస్ ఇన్ అటర్ డిస్బిలీఫ్ అన్నప్పుడు కంప్లీట్ సర్ప్రైజ్ ఇస్ ద ఆన్సర్. 10. Choose the correct option to replace the word intimate in the sentence. Okay, so you need the correct option to replace the word intimate.
She shared an intimate detail of her life with her best friend. She shared an intimate detail of her life with her best friend. Very public and open, completely false, very personal and private, slightly interesting. ఇంటిమేట్ అంటే ఎవరైతే మనకి చాలా క్లోజ్గా ఉంటారో దాన్ని మనం ఇంటిమేట్ అని చెప్పి వాడతాం. ఓకే, సో షీ షేర్డ్ అన్ ఇంటిమేట్ డీటెయిల్ ఆఫ్ హర్ లైఫ్ విత్ హర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి, చాలా తనకి పర్సనల్గా ఎవరికి చెప్పుకొని మాటలు కూడా మనసులో మాటలు అమ్మాయితో షేర్ చేసుకుంటుంది. సో ఇంటిమేట్ అన్నప్పుడు ఆప్షన్ 3 వెరీ పర్సనల్ అండ్ ప్రైవేట్. 11 choose the correct option to replace the word bracing in the sentence. Okay, bracing spelling BRACING. The hikers enjoyed the bracing mountain air. Bracing ante enti, unpleasant, stifling, stimulating, dull. మౌంటైన్ ఎయిర్ ఎలా ఉంటుంది, చల్లగా ఉల్లాసకరమైనది. ఓకే, సో ఇక్కడ బ్రేసింగ్ అన్నప్పుడు స్టిమ్యులేటింగ్ ఈజ్ యువర్ ఆన్సర్. STIMULATING, స్టిమ్యులేటింగ్. ఓకే, ఇందులో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, 1 2 3 4 సిలబుల్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సిలబుల్లో మీకు ఒక వోవెల్ కనిపిస్తుంది. 12 choose the correct option to replace the word sleuthing in the sentence. The detective spent hours sleuthing around the crime scene. The detective spent hours sleuthing around the crime scene. Sleuthing ante enti, ignoring, investigating an event, destroying evidence, observing silently. Sleuthing అంటే డిటెక్టివ్ లాగా ఇక్కడ ఏముంది అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయటాన్ని మనం స్లూతింగ్ అంటాం. స్పెల్లింగ్ SLEUTHING. ఆప్షన్ 2 ఇన్వెస్టిగేటింగ్ యాన్ ఈవెంట్. ఇన్వెస్టిగేటింగ్. ఓకే, ఇన్వెస్టిగేటింగ్. 13 choose the correct option to replace the phrase carried on in the sentence. Despite the delay, DSC aspirants carried on with their preparation. Okay, choose the correct option to replace the phrase carried on in the sentence. Despite the delay, DSC aspirants carried on with their preparation. Carried on ante enti, gave up, postponed, ignored, continued. Carried on ante కంటిన్యూడ్. ఓకే, క్లాస్లో కూడా కంటిన్యూ విత్ యువర్ వర్క్ అనే బదులు క్యారీ ఆన్ అంటాం కదా, దట్ ఈస్ కంటిన్యూడ్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. 14 choose the correct option to replace the word conscientious in the sentence. CONSCIENTIOUS. Ravi is a conscientious worker who pays attention to every detail. Careful and correct, careless and lazy, quick and hasty, indifferent and casual. చాలా కేర్ఫుల్గా చేసేది కరెక్ట్గా చేస్తే మనం కాన్షియన్షియస్ అని చెప్పి వాడతాం. ఆప్షన్ 1 కేర్ఫుల్ అండ్ కరెక్ట్. 15 choose the correct option to replace the phrase came around. Came round. After a few minutes, the patient came round అంటే regained consciousness. CONSCIOUSNESS, consciousness. Choose the correct option to replace the phrase in retribution of in the sentence. He was jailed in retribution of his crimes, as a reward for, as a result of, as a punishment for, as a celebration of. Retribution అంటే యాజ్ అ పనిష్మెంట్ ఆఫ్. ఓకే, అతను చేసిన క్రైమ్స్కి పనిష్మెంట్గా హీ వాస్ జైల్డ్. 17 which of the following is the correct rearrangement of the jumbled words. ఈ ఈడియం నేను ప్రీవియస్ దాంట్లో యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకని చెప్పి నేను ఇక్కడ ఈ ఫ్రేజ్ని అందుకని దీంట్లో నేను యాడ్ చేశాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద జంబుల్డ్ వర్డ్స్. ద కార్ సీమ్డ్ టు హ్యావ్ వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్. ద కార్ వానిష్డ్ seemed to have into thin air. Seemed to have vanished into thin air the car. Into thin air seemed to have the car vanished.
The car seemed to have vanished into thin air. 18. What does the phrase vanished into thin air mean? To appear suddenly, to disappear completely, to move slowly, to become stronger. What does the phrase vanished into thin air mean? ఇక్కడ చూసి కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. The car seemed to have vanished into thin air. Vanished into thin air అంటే ఏంటి? Vanished అంటే ఏంటి? మాయమైపోవటం కదా? To disappear completely. Disappear. 20. Choose the correct option for the definition. An agreement in which both parties promise to do something for each other. Contract, dispute, proposal, bargain. ఓకే, ఇది మనకి బుక్లో ఏమి ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని ఇచ్చింది. యాక్చువల్లీ మనం బోత్ పార్టీస్ ప్రామిస్ టు డూ సంథింగ్ అనే దాంట్లో కాంట్రాక్ట్ కూడా వస్తుంది, ఎందుకంటే మనకి వాళ్ళు పనిచేస్తారు, మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాం కాబట్టి కదా. కానీ బుక్లో దీనికి మనకి బార్గెయిన్ అని ఇచ్చారు కాబట్టి, సో యూ హ్యావ్ టు రిమెంబర్ బార్గెయిన్ ఓన్లీ. BARGAIN. Choose the correct option for the meaning of pondered. Ignored, thought deeply, acted quickly, forgot. పాండర్డ్ అంటే ఏదన్నా దాని గురించి మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే దాన్ని మనం పాండర్డ్ అని చెప్పి అంటాం. దట్ ఈస్ థాట్ డీప్లీ. PONDERED. 22. Choose the correct meaning of a flower in the sentence. The garden hedge was all a flower, covered with snow, dry and withered, overgrown with weeds, full of flowers. The garden hedge. Hedge అంటే పార్క్లో స్టార్టింగ్లో చెట్లు కొంచెం ఎత్తుగా ఒక కాంపౌండ్ వల్లాగా పెంచుతారు కదా, దాన్ని మనం హెడ్జ్ ప్లాంట్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో దిస్ పార్ట్ ఈస్ ద హెడ్జ్. ఇక్కడ మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. సో ద గార్డెన్ హెడ్జ్ వాజ్ ఆల్ అ ఫ్లవర్. ఇట్ వాజ్ అ ఫ్లవర్ అన్నప్పుడు ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. ఇది ఒక వర్డ్ లాగా రాయాలి, అ ఫ్లవర్. Choose the correct meaning of glistened in the sentence. The morning dew glistened on the grass. Shone or sparkled, became dull, dried up, disappeared. మార్నింగ్ డ్యూ, మంచు ఆకుల మీద పడ్డప్పుడు, గ్రాస్ మీద పడ్డప్పుడు ఏమవుతుంది, అది మెరుస్తుంది కదా, దట్ ఈస్ గ్లిస్టెన్. షోన్ ఆర్ స్పార్కిల్డ్, GLISTENED. స్పార్కిల్ స్పెల్లింగ్ SPARKLED. Choose the correct meaning of henceforward in the sentence. Henceforward she decided to focus on her studies. Until now, from now on, for a short time, in the past. Henceforward she decided to focus on her studies అంటే ఇప్పటి నుంచి. From now on. HENCE is hence, FORWARD, forward. అంతా కలిపి ఒకటే వర్డ్. A medicine used to reduce stress and anxiety is called an analgesic, antibiotic, tranquilizer, antipyretic. Medicine used to reduce stress and anxiety. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రెడ్యూస్ చేయడానికి కొంచెం మత్తిస్తారు. ఓకే, దట్ ఈస్ ట్రాంక్విలైజర్. TRAN, ట్రాంక్విలైజర్. ఓకే, ఎనాల్జెసిక్ అనేది మనకి ఏదన్నా పెయిన్ కిల్లర్ అనమాట. పెయిన్ తగ్గించడానికి వేసుకునేది ఎనాల్జెసిక్ అని చెప్పంటాము. ఏదన్నా వైరస్ లేదా బ్యాక్టీరియా అట్లాంటివి ఉన్నప్పుడు దాన్ని చంపడానికి వేసుకునే దాన్ని మనము యాంటీబయాటిక్ అని చెప్పంటాం. చాలా ఫీవర్ ఉండి అది తగ్గించడానికి వేసుకునేదాన్ని మనం యాంటీపైరెటిక్ అని చెప్పి అంటాం. యాంటీ అంటే ఆపోజిట్. ద వర్డ్ ప్రొక్యూర్డ్ మీన్స్ గేవ్ అప్, లాస్ట్, గాట్ విత్ అ లిటిల్ డిఫికల్టీ, ఇగ్నోర్డ్. ప్రొక్యూర్డ్ అంటే ఏంటి? ఏదన్నా కొంచెం కష్టంతో మనం దాన్ని సంపాదించుకుంటే ప్రొక్యూర్డ్ అని చెప్పి వాడతాం. ఆప్షన్ 3, గాట్ విత్ అ లిటిల్ డిఫికల్టీ, PROCURED, procured. 27. He was fined in retribution for breaking the traffic rules. ఇది రిపీట్ చేసినట్టున్నా. He was fined in retribution for breaking the traffic rules. The phrase in retribution for means
as a punishment for. Retribution spelling retribution. What does the word waywardly mean? In a stubborn or unpredictable manner, in a disciplined manner, in a cheerful manner, in a cheerful way, in a quiet and calm manner. Waywardly. Stubborn or అన్‌ప్రెడిక్టబుల్ మేనర్. ఓకే. మనం ఎవరన్నా పిల్లల్ని మనం వాళ్ళు అసలు కంట్రోల్‌లో ఉండట్లేదు అన్నట్టు మనకనిపిస్తే అది వేవర్డ్ బిహేవియర్ అనమాట. దట్ ఈస్ స్టబర్న్ ఆర్ అన్‌ప్రెడిక్టబుల్ మేనర్. WAYWARDLY వేవర్డ్‌లీ. స్టబర్న్ స్పెల్లింగ్ STUBBORN. జనరల్లీ మనకి ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్న దాంట్లో ఇలా డబుల్ లెటర్స్ ఉన్న వర్డ్స్ ఎక్కువగా అడుగుతారు, లేదా కొంచెం లాంగ్గా ఉన్న వర్డ్స్ని అడుగుతారు. అన్ప్రెడిక్టబుల్ UNPREDICTABLE అన్ప్రెడిక్టబుల్, లేదా మిమ్మల్ని సైలెంట్ లెటర్స్ ఉన్న వర్డ్స్ కూడా అడగచ్చు. వాట్ డస్ ద వర్డ్ హెన్స్ ఫార్వర్డ్ మీన్? ఇది కూడా ఇందాక మనం చేసాము. ఫ్రమ్ నౌ ఆన్. 30. వాట్ డస్ ద ఫ్రేజ్ మెల్టెడ్ ఇంటూ టియర్స్ మీన్? Melted into tears, to slowly disappear, to become very happy, to start crying suddenly, to get angry. Melted into tears ante sudden ga edavata anamata. To start crying suddenly. What does the phrasal verb turn down mean? Turn down ante enti? To refuse or reject something, to accept something, to increase the volume, to write something down. She turned down the job offer అంటే ఏంటి? She rejected the job offer. లేదా please turn down the music అంటే reduce the volume of the music అని చెప్పి అర్థం. ఓకే. సో టు రెఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్, దానికి మనము టర్న్ డౌన్ అని చెప్పి వాడతాం. వాట్ డస్ ద ఫ్రేజ్ turned away mean? టు వెల్కమ్ సమ్వన్, టు refuse entry or reject someone, to change direction, to give approval. ఎవరైనా విజిటర్స్ పర్మిషన్ లేకుండా స్కూల్ గేట్ దగ్గరికి వస్తే ఏమవుతుంది? గార్డ్స్ టర్న్ దెమ్ అవే కదా. టర్న్ అవే అన్నప్పుడు టు రెఫ్యూజ్ ఎంట్రీ ఆర్ రిజెక్ట్ సమ్వన్. 33. వాట్ డస్ ద వర్డ్ డిస్గైజ్ మీన్? DISGUISE. టు రివీల్ సంథింగ్, టు చేంజ్ అపియరెన్స్, టు హైడ్ ఐడెంటిటీ, to improve looks, to copy someone. Disguise అంటే వాళ్ళని మనము గుర్తుపట్టకుండా వాళ్ళు వేరే వేషం వేసుకోవటం. ఇప్పుడు ఇంకా బెటర్, ఇప్పటి సినిమాల్లో ఇది ఉండదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూస్తే ప్రతి సినిమాల్లోనూ హీరో ఏదో ఒక మీసమో ఒక పుట్టుమచ్చో పెట్టేసుకుని వచ్చేస్తుంటాడు. సో దాట్ వీ డోంట్ రికగ్నైజ్. దట్ మీన్స్ టు చేంజ్ అపియరెన్స్, టు హైడ్ ఐడెంటిటీ. ఓకే. అపియరెన్స్ స్పెల్లింగ్ APPEARANCE. అపియరెన్స్. ఓకే. ఐడెంటిటీ స్పెల్లింగ్ IDN, ఐడెంటిటీ. 34. ఇన్ విచ్ సెంటెన్స్ డస్ మైట్ మీన్ పాసిబిలిటీ? మైట్కి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఓకే. పాసిబిలిటీ అన్నది ఏ సెంటెన్స్లో ఉంది? ఇన్ విచ్ సెంటెన్స్ డస్ మైట్ మీన్ పాసిబిలిటీ? షీ మైట్ కమ్ టు ద పార్టీ. ద బాక్సర్ యూజ్డ్ ఆల్ హిస్ మైట్ టు విన్ ద మ్యాచ్. బోత్ 1 and 2, neither 1 nor 2. మైట్కి ఒక మీనింగ్ ఏమో ఇది పాసిబిలిటీ, అవ్వచ్చు. ఓకే. సో షీ మైట్ కమ్ టు ద పార్టీ అన్నప్పుడు రావచ్చు అన్న మీనింగ్ వస్తుంది. కాబట్టి పాసిబిలిటీ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ద బాక్సర్ యూజ్డ్ ఆల్ హిస్ మైట్ టు విన్ ద మ్యాచ్ అన్నప్పుడు ఇది రెండో మీనింగ్. దిస్ ఈజ్ ద బాక్సర్ దగ్గరున్న స్ట్రెంగ్త్, తన దగ్గరున్న పవర్ అంతా వాడాడు ఆ మ్యాచ్ని విన్ చేయటానికి అని. సో మైట్ అనే దానికి ఒక మీనింగ్ ఏమో రావచ్చు రాకపోవచ్చు అన్నట్టు మనం మైట్ అనేది పాసిబిలిటీకి వాడతాము. రెండోది మనం స్ట్రెంగ్త్ ఆర్ పవర్కి వాడతాం. ఇన్ విచ్ సెంటెన్స్ ఇస్ ద లాస్ట్? నో, ఐ థింక్ 5 more. ఇన్ విచ్ సెంటెన్స్ డస్ మైట్ ఫంక్షన్ యాజ్ అ వర్బ్ షోయింగ్ పాసిబిలిటీ? ఓకే. సో అదే ఈ మైట్ని రెండు సెంటెన్సెస్
ఈ రెండు సెంటెన్సెస్లో ఎందులో మనము వర్బ్ లాగా వాడాం. ద కింగ్ రూల్డ్ విత్ గ్రేట్ మైట్, షీ మైట్ కమ్ టు ద పార్టీ. బోత్ 1 and 2, నెయిదర్ 1 nor 2. బోత్ అంటే రెండు అని వస్తుంది. నెయిదర్ అంటే ఇది కాదు, అది కాదు. ఎయిదర్ అంటే ఇదైనా అవ్వచ్చు, అదైనా అవ్వచ్చు. ద కింగ్ రూల్డ్ విత్ గ్రేట్ మైట్, చాలా స్ట్రెంగ్త్, చాలా పవర్తో చేశాడు రూలింగ్ అన్నప్పుడు ఇది మనకి నౌన్ అయింది. ఓకే, ఎలాంటి మైట్? గ్రేట్, కాబట్టి ఈ గ్రేట్ అనేది మనకి యాడ్జెక్టివ్ అయింది. ఓకే, ఇక్కడ మైట్ అనేది ఇక్కడ మనము వర్బ్ లాగా వాడాం. దీన్ని మనము మొడాల్ వర్బ్ అని చెప్పి అంటాం. షీ మైట్ కమ్ పాసిబిలిటీ కాబట్టి ఇట్ ఈస్ అ మొడాల్ వర్బ్. మొడాల్ వర్బ్స్ అని ఎందుకంటాం? ఎందుకంటే ఆ మోడ్ ఎలా చేశారు ఆ యాక్షన్ని అని చెప్తాయి కాబట్టి, మోడ్స్ ఆఫ్ యాక్షన్ చెప్తుంది కాబట్టి వాటిని మనము మొడాల్ వర్బ్స్ అని చెప్పి అన్నాం. అంటే క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్ ఇవన్నీ మనకి మొడాల్ వర్బ్స్ కిందకు వస్తాయి. ఈ మొడాల్ వర్బ్స్ అన్నీ కూడా వీటిని మనము ఫామ్ చేంజ్ చేయలేము. లైక్ మైట్ అని ఉంటే మైట్స్ అని చెప్పి రాయలేము, ఆర్ మైటెడ్ అలా ఫామ్ ఏమీ చేంజ్ అవ్వదు. మైట్ అని ఉంటే మైట్ అనే ఉంటుంది, క్యాన్ అంటే క్యాన్ అనే ఉంటుంది, క్యాన్స్, క్యాండ్ అలా మనం వాడటానికి ఉండదు. వాట్ డస్ ద వర్డ్ హైయర్ మీన్? హైయర్, టు ఫైర్ సమ్వన్, టు గివ్ సమ్వన్ a job or rent something, to buy something permanently, to cancel a service. సో టోటల్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ వీడియోలో. ఎవరినన్నా మనము ఉద్యోగంలోకి మనం తీసుకున్నా లేదా ఏదన్నా మనం అద్దెకి తీసుకున్నా దానికి మనము హైయర్ అన్న వర్డ్ని వాడతాం. టు గివ్ సమ్వన్ అ జాబ్ ఆర్ రెంట్ సంథింగ్. హైయర్కి హోమోఫోన్ ఏంటి? హైయర్, ఇది మనకి హోమోఫోన్ అవుతుంది. రెండింటికి సౌండ్ ఒకేలాగా ఉంటుంది. 37. వాట్ డస్ ద ఫ్రేజ్ కౌంటెడ్ ఫర్ నాట్ మీన్? కౌంటెడ్ ఫర్ నాట్ అంటే ఏంటి? టు బి వెరీ సక్సెస్ఫుల్, to have no value or effect, to be highly appreciated, to be counted twice. Okay, poem lo actually, I was walking on the stone paved road, sword in hand, the king came in his chariot. Okay, king వచ్చి he held my hand and said, I will hire you with my power, but his power counted for naught and he went away in his chariot. Okay, రాజుగారు స్వోర్డ్ కూడా తీసుకుని వచ్చి నేను జాబ్ ఇస్తాను అన్నా కూడా జాయిన్ అవ్వాల. ఓకే, సో అంత పవర్ ఉన్నా కూడా బట్ హిస్ పవర్ కౌంటెడ్ ఫర్ నాట్ అంటే టు హ్యావ్ నో వాల్యూ ఆర్ ఎఫెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ హోమోఫోన్ ఆఫ్ నో? హోమోఫోన్ అంటే ఏంటి? సౌండ్ ఒకలాగా ఉండాలి. ఓకే, నో అన్నప్పుడు ఆప్షన్ 4. ఇది నో, ఇది నో. ఇవేంటి? నౌ, న్యూ, నాట్. సో హోమోఫోన్ సేమ్ సౌండ్ ఉండాలి. KNOW నో అంటున్నాము, ఇది కూడా నో అనే పలుకుతున్నాం కాబట్టి నో ఎఫెక్ట్. దీని దీస్ ఆర్ ద హోమోఫోన్స్. వాట్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ గో? గో, వెంట్, గాన్, గోయింగ్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? V3 ఫామ్. గో past tense went, V3 form is go, went, gone. Go, went, gone మూవీ కూడా ఉన్నట్టుంది. ఆప్షన్ 3 is the answer. 40. This is the last question. In which sentence does raise mean to lift or move something upward? ఏ సెంటెన్స్ లో raise అంటే to lift or move something upward. Okay, he raised his hand to ask a question. They raised the prices of vegetables. She raised 3 children on her own. The school raised funds for charity. He raised an important question in the meeting. Raise అంటే ఈ 5 సెంటెన్సెస్లో టు లిఫ్ట్ ఆర్ మూవ్ సంథింగ్ అప్వర్డ్ అన్నది దేంట్లో ఉంది? ఇక్కడ చెయ్యెత్తాడు కదా, సో టు లిఫ్ట్ ఆర్ మూవ్ సంథింగ్ అప్వర్డ్. హీ రేస్డ్ హిస్ హ్యాండ్, చెయ్యి పైకెత్తాడు, టు ఆస్క్ క్వశ్చన్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రేజ్ అన్న వర్డ్కి ఈ అన్ని సెంటెన్సెస్ కరెక్టే. ఓకే, ఒక్కొక్క చోట మనము రేజ్ అన్న దాన్ని ఒక్కొక్కలాగా వాడాం. ఇక్కడ మనం ఫిజికల్గా చేతిని ఎత్తటం అన్నది వాడాం. టు లిఫ్ట్ ఆర్ మూవ్ సంథింగ్ అప్వర్డ్. టు రేస్డ్ హిస్ హ్యాండ్ అంటే చెయ్యి పైకి వెళ్తుంది కదా, అందుకు. సెకండ్, దే రేస్డ్ ద ప్రైసెస్ ఆఫ్ వెజిటబుల్
అన్నప్పుడు టు ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ వెజిటబుల్ ఆర్ టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ద వెజిటబుల్స్. షీ రేస్డ్ 3 చిల్డ్రన్ ఆన్ హర్ ఓన్ అన్నప్పుడు తను వాళ్ళని పెంచింది, అంటే టు బ్రింగ్ సమ్వన్ అప్ ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ సమ్వన్. షీ రేస్డ్ 3 చిల్డ్రన్ ఆన్ హర్ ఓన్ అన్నది కూడా కరెక్టే. ద స్కూల్ రేస్డ్ ఫండ్స్ ఫార్ చారిటీ. స్కూల్ రేస్డ్ ఫండ్స్ అంటే ఏంటి? రేస్డ్ అన్నప్పుడు దే కలెక్టెడ్ ఫండ్స్ అనమాట. టు కలెక్ట్ ఫండ్స్ ఫార్ ఎ కాజ్ అన్నప్పుడు అలా మనం ద స్కూల్ రేస్డ్ ఫండ్స్ ఫర్ చారిటీ అని చెప్పి వాడతాం. హీ రేస్డ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద మీటింగ్ అంటే ఏదన్నా టాపిక్ని టు బ్రింగ్ అప్ అ టాపిక్ ఆర్ ఇష్యూ, దానికి కూడా మనం రేజ్ అని చెప్పి వాడతాం. హీ రేజ్డ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద మీటింగ్. ఓకే, కానీ ఈ ఐదిటిలో ఈ మీనింగ్ ఎక్కడుంది అన్నప్పుడు ఆప్షన్ 1 ఫిజికల్లీ చేయి పైకెళ్ళింది కాబట్టి ఆప్షన్ 1 హీ రేజ్డ్ హిస్ హ్యాండ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.